దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహబూబ్నగర్లో కూడా పార్లమెంటు ఎన్నిక ఉత్కంఠ ఏర్పడ్డది. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్కు సంబంధించిన సిసికుంట మండల బీఆర్ఎస్ అధ్యక్షులు ఉన్నారు. ఆయనతోటి మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు ఇంకా 28 రోజుల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ గతంలో పోటీ చేసిన ముగ్గురు ఈ దఫా కూడా వాళ్ళే పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు త్రిముఖ పోరు ఎలా ఉండబోతుంది? త్రిముఖ పోరులో బీఆర్ఎస్ పార్టీకి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి, గెలుస్తాం కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఇంతవరకు కేసీఆర్ గారు నాయకత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఒకప్పుడు పాలమూరు అనేది లేబర్ జిల్లా, కూలీలకు లేబర్కు పాలమూరు అడ్రస్. నువ్వు బొంబాయి పోయినా, పూణె పోయినా, హైదరాబాద్ పోయినా పాలమూరు వాళ్ళు అంటే లేబర్ వాళ్ళు అనే ఒక మమ్మల్ని గుర్తుపట్టేటోళ్ళు. కానీ ఈనాడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పాలమూరు జిల్లాకే వలసలు వస్తున్నారు. ఛత్తీస్గఢ్కి వెళ్ళి, బీహార్కి వెళ్ళి, పక్క రాష్ట్రాలకు వెళ్ళి, కర్ణాటకకి వెళ్ళి ఈరోజు పాలమూరుకు వచ్చి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఈరోజు పాలమూరు వ్యవసాయ కూలీలుగా వేరే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి పనిచేస్తూ ఉన్నారు. అంటే ఈ ఘనత ఎట్లా సాధ్యమైందంటే కేసీఆర్ గారు వల్లనే. అయితే ఒక పక్క కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ ఎన్నిక దేశానికి సంబంధించింది. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడగబోతున్నారు? మీకు అసలు ఓట్లు వేసే దిక్కే లేరు అనే మాట అంటున్నారు. మేము తెలంగాణ తెచ్చినాము, తెలంగాణను అభివృద్ధి చేసినాం. ఈరోజు ప్రాజెక్టులు కట్టినాము, ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టినాము. ఈరోజు మా దేవరకర నియోజకవర్గానికి వస్తేనే దాదాపుగా 30 చెక్ డ్యాములు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఆల వెంకటేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు చెక్ డ్యాములు నిర్మించుకున్నాం. కాబట్టి ఈరోజు ఇంత కరువులో కూడా ఈరోజు ఎండాకాలంలో కూడా ఈరోజు బోర్లు దుంకుతున్నాయి, నీళ్లు గంగమ్మ తల్లి ఉబికి వస్తుందంటే దానికి కారణం చెక్ డ్యాములు. ఈరోజు ఎన్నో ప్రతి ఊరికి బీట్ రోడ్లు, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు. ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, మరి వితంతువులకు వృద్ధులకు పెన్షన్లు కానీ ఈరోజు ఎక్కడ చూసినా తెలంగాణ పచ్చబడ్డది. ఈ మార్పే మేము చేసిన అభివృద్ధే. మేము అభివృద్ధిని చూపెట్టే ఓట్లు అడుగుతాం, ప్రజలు మమ్మల్ని నమ్ముతారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్పేది ఏంటంటే మీరు అభివృద్ధి చాటున ఇక్కడ దగా చేశారు, మోసం చేశారు, అవినీతి చేశారు. ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధి ఏడ ఉంది? ఇప్పుడు మేము వచ్చిన తర్వాతనే ప్రజలకు సంక్షేమం అందిస్తున్నాము, మీరు చేసింది అవినీతి తప్ప వేరే లేదంటున్నారు. దీనికి మీ సమాధానం? కాంగ్రెస్ వాళ్ళు బట్టగాల్చి పైనేసినంత మాత్రాన మాకు వాళ్ళ ఆరోపణలు నిజం కాదు. అసలు వాళ్ళు ఏం చేసిండ్రు? 70 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో కనీసం తాగును నీయలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఒక అటవిక పరిపాలన నడిచింది, అవినీతి నడిచింది. ప్రజలను వాళ్ళు అవినీతి చేసి దోచుకున్నారు తప్పితే ఎలక్షన్లో ఓట్లేసేటప్పుడు వచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళా పరిపాలన వాళ్ళ ఎమ్మెల్యేలు అయిన తర్వాత మంత్రులైనా ఏనాడు కూడా గ్రామాల తిరిగిన పాపన పోలే. కానీ నేడు కేసీఆర్ గారి గత ప్రభుత్వంలో ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక సర్పంచుల వల్లే, ఒక లోకల్ లీడర్ల వల్లే ప్రతిరోజు కూడా కాన్సెన్స్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసిండ్రు, ఎన్నో అభివృద్ధి పనులు చేసిండ్రు. ఈరోజు చిన్నచింతకుంట మండలంలో ఈరోజు మండల హెడ్ క్వార్టర్లోనే ఈరోజు ఒక బ్రిడ్జి కురుమూర్తి స్వామికి వెళ్ళడానికి ఒక పెద్ద బ్రిడ్జి కట్టుకున్నాం, చెక్ డ్యామ్ కట్టుకున్నాం. మళ్ళీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు కట్టలేదు? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు, ఈరోజు శ్రీశైలం బ్యాక్ వాటర్కి వెళ్ళి ఈరోజు ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఈరోజు మరి తెలంగాణలో ప్రవహిస్తున్నాయి. మరి ఇది కేసీఆర్ రావడం వల్లనే, ఆయన చేయడం వల్లనే కదా. వాళ్ళు చేసింది ఏముంది? ప్రజలు వాళ్ళ ఆయంలో బొంబాయికి పట్టుకొని కూలి చేయడానికే పనికొచ్చిన తప్పితే కానీ ఇక్కడ గ్రామాల్లో ఉండి సంతోషంగా బతికిన పాపన లేదు. కానీ ఈనాడు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చి, వాళ్ళకు రైతు బంధు పెట్టుబడి సాయం కింద ఇచ్చి, ఈరోజు ప్రజలకు నేనున్న పెద్దన్న వాళ్ళే వాళ్ళు పండించిన పంటను కూడా కొని రైతులకు భరోసా కల్పించాడు కేసీఆర్. మళ్ళీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు చేయలే? ప్రజలను మర్చిపోయినారు వాళ్ళు. వీళ్ళు రైతులను ప్రధానంగా తట్టి వాళ్ళను ఆర్థిక అభివృద్ధిలో ముందంజలో ఉంచండి కేసీఆర్. కాబట్టి ముఖ్యంగా పార్లమెంటు ఎన్నిక గురించి వస్తే ఇప్పుడు డీకే అరుణ కానీ వంశీచంద్ర రెడ్డి కానీ గత 5 ఏళ్ల నుంచి ప్రజల్లో ఉన్నాం. కానీ ఇక్కడ గెలిచిన మన్నే శ్రీనివాసరెడ్డి గత 5 ఏళ్ల నుంచి ఎవ్వరికి తెలియదు. డీకే అరుణ అంటే ప్రతి గ్రామానికి పోయినా గుర్తుపడతారు. ఇప్పుడు మన్నే శ్రీనివాసరెడ్డికి ఏ రకంగా మేము ఓటేయాలి? అసలు ఇప్పుడు ఈ ఎన్నిక
దేశానికి కాబట్టి ఈ మన్నె శ్రీనివాసరెడ్డి కూడా ప్రజల్లో తెలియదు కాబట్టి మేము వేస్తామా లేదా అనే డౌట్లో కూడా ప్రజల్లో ఉన్నారు. దీనికి మీరు ప్రజలకు ఏ రకంగా మీరు సమాధానం చెప్తారు? మన్నె శ్రీనివాసరెడ్డి గారిని గుర్తుపడతలేరు అనేది వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. మన్నె శ్రీనివాసరెడ్డి గారు గత 5 ఏళ్లలో ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజల మధ్యలో ఉన్నారు. మొత్తము ఆయన కాన్స్టిట్యున్సీలో పార్లమెంటు పరిధిలో ప్రతి గ్రామాన్ని కూడా పర్యటించిండ్రు. ప్రతి గ్రామంలో కూడా మన్నె శ్రీనివాసరెడ్డి గారు ఆయన నిధుల ద్వారా వచ్చిన ఏదో ఒక పని కంప్లీట్ అయింది. ఇది కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు. డీకే అరుణమ్మ ఉట్టిగా మాటలు మాట్లాడడం తప్పితే కానీ ఏనాడు కూడా ప్రజల మధ్యలో తిరిగింది లేదు, ప్రజలతో మాట్లాడింది లేదు. ఏదో ఎక్కడనో షోపుట్టప్ రాజకీయం చేసి పైన మోడీ ఉన్నాడు, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తా అన్నాడు. కానీ ఎక్కడ ఇచ్చిండు? 10 ఏళ్ళు అయింది. మోడీ ఎక్కడ పోయిండు? డీకే అరుణమ్మ ఎక్కడ పోయింది? కానీ ఆ జాతీయ హోదాకు నేను తప్పితే ఇక్కడ ఎవ్వరు పోరాడలేదు. మొదటగా ఈ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పాదయాత్ర ఈ దానిలకు నేను చేశానే తప్పితే ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు చేయలేదని సమాధానం చెప్తుంది. ఆమె ఏం చేసిందంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రులకు తొత్తులుగా ఉండి వాళ్ళ ఊడిగా చేసింది. ఆమె ఖజానా నింపుకున్నది. ఇప్పుడు ఆమె స్వార్థం కోసం మళ్ళీ బీజేపీ పార్టీలోకి వెళ్ళి ఆమె ఆస్తులను వ్యాపారాలను కాపాడుకోవడానికి తప్పితే ఆమెకు ప్రజలు చేసేది ఏం లేదు. నిజంగా ఆమెకు ప్రజలు చేసేది ఏమని ఉంటే ఈరోజు ఆమె 10 ఏళ్ళు అధికారం ఉన్న మోడీని ప్రభుత్వంలో కనీసం పాలమూరు రంగారెడ్డికి ఒక జాతీయ హోదానే ఇప్పించలేని పరిస్థితి. ఆమె జాతీయ బీజేపీ పార్టీ ఉపాధ్యక్షురాలు. మళ్ళీ ఆమెకు లేదా? ప్రజలు ఓట్లేసిరు కదా, ఆమె ద్వితీయ స్థానంలో ఉంది కదా, మరి ఎందుకు చేయలేదు? గెలుస్తూనే చేయాలనా? నీ ప్రభుత్వం లేదా? మరి చేయాలి కదా. మరి మన వంశీచందర్ రెడ్డి గురించి మాట్లాడితే విచిత్రంగా ఉంది. ఆయన పాలమూరు న్యాయయాత్ర చేస్తున్నాడు. ఎవరి గురించి న్యాయయాత్ర చేస్తున్నాడు? పదుల గురించి న్యాయయాత్ర చేస్తున్నాడా? ఆయన మన షోపుటాప్ రాజకీయ నాయకుడు. ఆయన ఎక్కడనో ఢిల్లీలో ఉండి 5 ఏళ్లకోసారి వచ్చి నాకు ఓటేయండి అంటే ప్రజలు నమ్మరు. ఆయన ఈరోజు ఇన్ని రోజులు వంశీచందర్ రెడ్డి ఎక్కడ పోయిండు? అసలు పాలమూరులో అయితే మాకు ఎక్కడ కనిపించలేదు వంశీచందర్ రెడ్డి, ఎక్కడ కూడా కనిపించలేదు. ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయని నాకు ఓటేయండి అని ఏ ముఖం పెట్టుకొని వంశీచందర్ రెడ్డి గారు అడుగుతున్నారు. అసలు వంశీచందర్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు, డీకే అరుణమ్మని నమ్మే పరిస్థితి లేదు. మళ్ళోసారి పాలమూరు పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన్నె శ్రీనివాసరెడ్డి గారికి ఓట్లేసి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించే పరిస్థితి ఈరోజు ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? అసలు ఇక్కడ గతంలో మెజార్టీ వచ్చి బంపర్ మెజార్టీతో కూడా మన్నె శ్రీనివాసరెడ్డి గెలిచారు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఇప్పటికైనా పర్వాలేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత తక్కువ సమయంలో ఏ ప్రభుత్వం మీద కూడా ప్రజా వ్యతిరేకత రాలేదు. ఈరోజు రైతు బంధు విషయానికి చెప్తే కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు డబ్బులు కూడా ఆనాడు 7,700 కోట్లు ఆయన ప్రతి ఎకరాకు డబ్బులు నిధులు పెట్టిపోతే ఎలక్షన్ అయిన తర్వాత 3 తారీఖు వేయాలని చెప్తే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా 4 ఎకరాలు 5 ఎకరాల వరకే నువ్వు రైతు బంధు ఇచ్చినావు. అసలు నువ్వు రైతు బంధు ఇవ్వలేనోడవు. నువ్వు ఆనాడు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు పెడితే ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే అవి బౌన్స్ అయిపోయి రిటర్న్ వస్తున్నాయి. డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నువ్వు. అసలు నువ్వు రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇస్తలేవు. మళ్ళీ ఈరోజు గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్ళు కూడా సరిగా అందుతలేవు. ఈరోజు మళ్ళీ యథావిధిగా పాత రోజులు వస్తున్నాయని ప్రజలు బాధపడుతున్నారు. మేము తప్పు చేసినాము, కేసీఆర్ గారిని ఓటేయకపోవడం వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలు గుర్తించుండ్రు. మరోసారి కాంగ్రెస్ చేతుల్లో బీజేపీ చేతుల్లో మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఈసారి ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా మళ్ళీ టీఆర్ఎస్ గాలి వీస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో చెప్పండి, చివరిగా ఈరోజు జరగబోయే సమావేశంలో కార్యకర్తలకు ఎలాంటి జోసు నింపబోతున్నారు? వాళ్ళకి ఎలా మనోధైర్యాన్ని ఇవ్వబోతున్నారు? ఈరోజు జరగబోయే కార్యకర్తలకు సమావేశంలో మన అధికారం పోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. మనకు ప్రజలు అతి తక్కువ టైంలోనే వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకున్నారు. మళ్ళోసారి వాళ్ళు తప్పు చేయడానికి సిద్ధంగా లేరు. మనము కష్టపడితే పార్టీ అధికారంలోకి వస్తుంది. అవసరం అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా మనుగడ సాధించలేని పరిస్థితి ఉందని అందరికీ తెలంగాణ వ్యాప్తంగా అర్థమవుతుంది. మేము కష్టపడి గ్రామాల్లో మేము చేసిన పనులు, మేము చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపిస్తే చాలు. ప్రజలు మాకు ఓట్లేస్తారు, ప్రజలు మా ఎంబడి ఉన్నారు, మేమే గెలవబోతున్నాం. ఎవ్వరు కూడా నిరాశ నిస్పృహ ఉండాల్సిన అవసరం లేదని చెప్తాం.
మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా గత 3 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉన్నా కానీ ఎలాంటి సంక్షేమాలు అందించలేదు. ఎలాంటి కూడా ప్రజలకు లబ్ధి పొందే సంక్షేమాలు ప్రజల దాకా వెళ్ళలేదు. కాబట్టి ఈ 3 నెలలను ఒక ప్రామాణికంగా తీసుకొని రాబోయే రోజుల్లో పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించే విధంగా కూడా మా ప్రయత్నాలు మొదలుపెట్టాము. అందుకు గాను ఈ కార్యకర్తలలో జోసు నింపేందుకు కూడా ఈ సమావేశాలు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని కూడా తెలియజేస్తూ ఉన్నారు.